పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానన్నారా, గెలుతారంటారా? బ్రహ్మాండంగా గెలుతారండి. ఎందుకని ఆయన బ్రహ్మాండంగా గెలుతారు? ఆయన చేసిన అభివృద్ధి చాలా చేశాడండి. ఆయన నేను మా రైతులకి ఎంతో ఉపకారం చేసి చనిపోయిన వాళ్ళందరికీ కూడా ₹1,00,000 ఇచ్చాడు. ఏది కౌలు రైతులు చచ్చిపోయిన వాళ్ళకి అంతా ఇచ్చాడు. చేసాడండి ఆయన. తర్వాత చాలా ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంగా నేను నెగ్గితే బోల్డ్ అభివృద్ధి చేస్తాడండి ఆయన. పైన సెంట్రల్ నుంచి కూడా బోల్డ్ నిధులు వస్తాయి. ఇంక ఇది కంచుకోట అయిపోద్ది పిఠాపురం. పిఠాపురం నియోజకవర్గం అంతా కంచుకోట చేసేస్తారు ఆయన. SCZలో ప్యాటీలు వచ్చేస్తాయి. వాసవి ఆన్లైన్ సర్వీసెస్. మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. ఇక్కడ దత్తుడి గుడికి బోల్డ్ అభివృద్ధి కలిగిస్తాడు. చాలా జనాలకి ఇక్కడ ఈ నియోజకవర్గం అంతా కూడా చాలా బాగుంటుందండి. తర్వాత ఈ తూర్పుగోదావరిలో కూడా చాలా ఉపకారం జరుగుద్ది. పేరు పిఠాపురం మారుమోగుతుందండి. మామూలు హైదరాబాద్ సిటీ అయిపోద్ది పిఠాపురం. ఓటు ఏలోనోడిది పాపం. ఆడు పుణ్యాత్ముడు అయితే ఓటేస్తాడు, పాపాత్ముడు అయితే ఓటు వేయడు. పాపాత్ముడు అయితే వేయడం కాడు. ఆడు నిజంగా పాపం చేసుకుని ఉంటే ఓటు వేయడు. ఇప్పుడు మీరు అనేటట్టే పిఠాపురం పవన్ కళ్యాణ్ గెలిచాడు అనుకోండి, మీరు అనేటట్టు ఇక్కడ పక్కన సెజ్లో 500 ఎకరాలు తీసుకున్నారన్నారు కదా, ఇప్పుడు వరకు ఒక కంపెనీ వచ్చిందండి అక్కడ? ఏదండి, అప్పుడే 3 టర్న్లు బట్టి చూస్తున్నాను నేను. 3 ఎమ్మెల్యేలు మారారు కానీ ఒక్కటి కూడా చేయలేకపోయారు. ఒక్క కంపెనీ కూడా రాలేదు. కళ్యాణ్ గారు వస్తే మీరు అనేటట్టు ఈ 500 ఎకరాల సెజ్లోనే ఇండస్ట్రీసే కానీ ఫ్యాక్టరీలే కానీ ఇవన్నీ వస్తాయంటారా? అన్ని వస్తాయి. అది మరి మీ పిల్లలకి వాళ్ళందరికీ అందరికి ఉద్యోగాలు వస్తాయి. హైదరాబాద్ వెళ్ళక్కర్వద్దు. ఇప్పుడు ప్రతి ఇంజనీర్ కూడా ఇక్కడ ఉద్యోగం చేయొచ్చు. ఇంటికాడ ఒళ్ళు అలకండ వెళ్ళి బ్యాటరీ అక్కడికి వెళ్ళి జాబ్ చేసుకుని రావచ్చు. అంత అభివృద్ధి చేస్తాడు పవన్ కళ్యాణ్ గారు. అంత అభివృద్ధి చేస్తారు. నాటబెట్టిన ఆయన చూస్తేనే దేవుళ్ళ కనపడుతున్నాడు. ఆయన చేస్తాడు, ఉపకారం చేస్తాడు. దేవుళ్ళగా అంతటండి దేవుడండి మాకు. ఇప్పుడు దత్తాత్రేయ దేవుడు నిజంగా ఆ దత్తుడే ఇక్కడికి వచ్చాడు అనుకుంటున్నాం మేము. ఏంటండి అసలు పవన్ కళ్యాణ్ దేవుడు ఏంటంటే అండి, ఆయన ఒక్కసారి గెలిపించి చూడండి. ఆయన అభివృద్ధి ఎలా చేస్తాడో నిజంగా దేవుడో కాదో అప్పుడు తెలుస్తుంది. అంటే ఖచ్చితంగా అది నిరూపించి తీరుతాడు. అది ఇప్పుడు ఆయనకి సెంట్రల్ సపోర్ట్ ఉంది. ఈ పవన్ కళ్యాణ్ గారు ఏదంటే చేసేలా ఉన్నారు మోడీ గారు. నిజంగా ఇక్కడ నెగ్గి వాళ్ళు అచ్చ మెజార్టీ వచ్చింది అనుకోండి, ఇంకా సెంట్రల్ ఇక్కడ ఉంటది. ఏది జరగాలన్నా సెంట్రల్ వచ్చి ఇక్కడికి వచ్చి కూర్చుంటదండి. మధ్యన మన రీసెంట్ గా ఒక మీటింగ్ లో కూడా మోడీ గారు నా వెనకాల పవన్ కళ్యాణ్ ఉన్నాడు, నాకేం భయం లేదన్నట్టు ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చారండి. పవన్ కళ్యాణ్ అంటే కూడా మీకంటే మోడీ గారు ఎక్కువ నమ్ముతున్నారు. ఏంటన్నారు? నమ్ముతున్నారంటే అండి, ఆయనలో ఉన్న మంచితనం అంతా ఆయన గుర్తించాడండి. ఇంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు వచ్చారు కానీ ఆయనకి ఎవరో చేయలేరు. అంత నిజాచిగా చేసి మనిషి పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళ. అది అంటే మోడీ గారిని మెప్పించిన నాయకుడు. మేము మోడీ గారు అలా పవన్ కళ్యాణ్ నా వెనకాల ఉన్నాడు, నేను ముందున్నాను అంటే ఎందుకు అంటున్నాడండి? ఆయన చేసే పనులు ఆయన మీద నమ్మకం కలిగి ఆయన చేస్తున్నాడు. అది మీకైతే పవన్ కళ్యాణ్ దేవుడేనా అంటారు? దేవుడండి. అది మీరు అనేటట్టే పవన్ కళ్యాణ్ గెలిచాడే అనుకోండి, అసెంబ్లీకి వెళ్తే అసలు ఎలా అనుకుంటున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? అసెంబ్లీకి వెళ్తే నిజంగా దేవుడు అసెంబ్లీలోకి వెళ్ళాడనే మేము అనుకుంటాం. దేవుడు వెళ్ళాడంటే అక్కడ రూపులు మారిపోతాయండి. ఇంకా మన ఏపీ అంతా కూడా ఒక కంచుకట్ట అయిపోద్ది. పండగ చేసుకుంటారు. ఏపీ అంతా పండగ చేసుకుంటారు. అయితే ఆయన చేసి పనులు, ఆయన చేసి మాట్లాడే మాటలు ఎవరికి ఎలా చెప్పాలా, ఎమ్మెల్యేలు ఎలా పనిచేయాలి, ఎంపీలు ఎలా పనిచేయాలి అవన్నీ చెప్తారు ఆయన. అంత నాలెడ్జ్ ఉందండి ఆయనకి. ఉందండి. ప్రజలకి ఏంటంటే అండి, ఇంకానే సినిమా యాక్టరు, ఆయన డ్యాన్స్ చేస్తాడు, సినిమాలు తీస్తాడు, కానీ రాజకీయం తెలియదు అనుకుంటున్నారు. కానీ సినిమా యాక్ట్ చేసినోడికి ఎంత రాజకీయం తెలుస్తుంది. మొత్తం ఇండియా అంతా కూడా సెంట్రల్ ఇండియా మొత్తం అంతా కూడా ఆయనకి నాలెడ్జ్ వచ్చేది. సినిమా యాక్టరే ఇప్పుడు పరిపాలన చేసేవాడు. రామారావు పరిపాలన చేశారు, ఆయన ఎలా చేశారు? బ్రహ్మాండంగా చేశారు. ఆయన యాక్టర్ కదా. ఈయనకి ఒక అవకాశం ఇచ్చారు అనుకోండి, బ్రహ్మాండంగా చేస్తాడు. ఒక అవకాశం ఇచ్చి చూస్తామండి అంతాను. ఓటింగ్ ఎలా ఉంటుంది అంటారు? 1,00,000 మెజార్టీ ఈ గ్యారంటీ గాని.
లక్ష మెజారిటీ దగ్గర దగ్గర 2 లక్షల ఓట్లు ఉంటే 2 లక్షల ర్యాలీకి వస్తే ఇంకా అవతల డిపాజిట్లు కూడా రావు. డిపాజిట్లు కూడా రావు. రావు. మరి వంగా గీత గారి సంగతి ఏంటంటారు? వంగా గీత గారికి ఏం పని అవదండి. పని అవదు అన్నట్టు. వంగా గీత గారు ఎంపీ నుంచి ఎమ్మెల్యేకి వచ్చారంటే కింద జారిపోయినట్టే. అది మరి ఈసారి అయితే ఆవిడ ఆ లెవెల్లో ఉండవలసిన ఆవిడ మళ్ళీ కిందకి ఎందుకు వచ్చింది? ఆ లెవెల్లో పని చేయలేకపోయింది. లేకపోతే మళ్ళీ ఎంపీ పోటీ చేయొచ్చు కదా. ఆవిడ అభివృద్ధి చేసి ఉంటే ఈ ఎమ్మెల్యేకి ఎందుకు చూసేస్తారు? ఇప్పుడు మరి 5 ఏళ్ళు అసలు పిఠాపురమే కానీ కాకినాడ జిల్లాకే కానీ అసలు ఏమైనా అభివృద్ధి చేశారు? ఏం లేదండి. గీత గారు ఏం అభివృద్ధి చేసినట్టు ఏం కనపడలేదండి. చేసినట్టు చూపించమానండి. ఏం కనపడలేదు అసలు. జీరో అండి. అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలోనే ప్రజారాజ్యం ప్రభుత్వంలోనే ఆవిడ చేసింది, కానీ ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదు. అప్పుడు కాంత కొంత చేసింది ప్రజారాజ్యం పార్టీ. అదండి చిరంజీవి పెట్టాడు ఆవిడకి బిచ్చ. దానివల్ల అలా పైకి వచ్చింది. ఆమె పోటీ చేసిందండి. ఏదన్నా అంతే కదండి. ఇప్పుడు గురువుగండ శిష్యుడు మించిపోతాడు అంటారు చూసారా, అలాగా గురువునే కింద తొక్కేద్దామని చూస్తున్నారు. అది ఆవిడ తొక్కితే మాత్రం ఆవిడ పని అవ్వద్ది, అవదండి. ఏం అవదు. 24కి మనం పవన్ కళ్యాణ్ గారే. గుర్తేంటండి? గ్లాసు. మరి చాలా మంది గ్లాస్ పగిలిపోద్దని అంటున్నారండి. పగిలిపోతే పదులు ఎక్కువైపోద్ది. పగిలితే ఇంకా పదులు ఎక్కువైపోద్ది. ఏం జరుగుద్ది? పేలిపోద్ది. అదేది మామూలుగా ఎవరో ఇది వైసీపీ గోండాలకు గుచ్చుకుంటది. నాయకులకి గోండాలకి గుచ్చుకుంటది. పగిలే కొలిది 10 వచ్చేద్ది. 10 వచ్చే చేయాలి గుచ్చుకుంది అనుకో, ఇంకా వైపీసీ పని అయిపోయినట్టే. ఈసారికి అయితే మరి వంగగీత గారిని కానీ జగన్ గారిని ఇంటికి పంపుతారంట. ఇంటికి పంపించేస్తారండి. ఇంటికి కాదండి, ఇతర దేశానికి రెడీగా ఉన్నాడు వెళ్ళిపోవడానికి. ఇక్కడ ఉండడు. ఫైనల్ గా అయితే 24 ఎమ్మెల్యే పిఠాపురమే. పవన్ కళ్యాణ్ ఇంకా గ్యారంటీగా గెలుస్తాడు. పిఠాపురాన్ని ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మీరైతే? పవన్ కళ్యాణ్. ఎందుకనండి? పిఠాపురం అభివృద్ధి చేస్తాడని ఒక నమ్మకం తోస్తుంది మాకు. అభివృద్ధి అంటే ఇప్పటివరకు ఏం పెద్దగా జరగలేదంటారా? పెద్దగా జరగలేదు. చాలా మంది అనకూడదు, చదువుకున్న వాళ్ళు కూడా ఉద్యోగాలు అయ్యలేక చాలా మంది అలాగ ఉన్నారు. అతని వల్ల ఏమైనా కొంచెం పేటలు ఇలాంటివి ఏమైనా వస్తే కొంచెం చదువుకున్న వాళ్ళకి. మరి మీరు అన్నట్టు పిఠాపురాన్ని పవన్ కళ్యాణ్ వెళ్తే అభివృద్ధి జరుగుద్ది అనుకున్నారా? అనుకుంటున్నాం. మరి అదంటే ఇప్పుడు వరకు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క అన్నట్టు చాలా మంది చెప్తున్నారు. మరి మీ అభిప్రాయం ఏంటో దాని మీద? మా అభిప్రాయం అయితే ఇప్పుడు నుంచి ఒక లెక్క వస్తుంది అనుకుంటున్నాం. పిఠాపురం కూడా కాకినాడలో డెవలప్ అవుతుంది అనుకుంటున్నాను. అది మరి 5 ఏళ్లలో మీకు సంక్షేమ పథకాలు కానీ పింఛన్లు కానీ అలాంటివి ఏమైనా అందినాయండి మీకు? పింఛన్లు సంక్షేమ పథకాలు అంటే అది ఊరికే మనకి అందలేదేమో, అందినా సుఖం లేదు. ఇళ్ల స్థలాలు కానీ ఇళ్ల స్థలాలు పట్టానది ఇచ్చారంతే, దానికి ఎక్కడ ఉందో ఇయడానికి కూడా వెళ్దాం. భూమి ఎక్కడ ఉందో చూపించలేదు. లేదు, పేపర్ ఇచ్చారంటే అంతే. అది అసలు ఎలా అనిపిస్తుందండి 5 ఏళ్ళ పరిపాలన మీకు? వెళ్తే ఏమో కాపాడుతుంది కదా, ఎదుర్కొంటాను. మీరైతే మార్పు అయితే కోరుకుంటారంటారు? మేము మార్పు కోరుకుంటున్నాం. అది మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలనుకుంటున్నారా? మన పిల్లల ఇంకా ప్రజలు చాలా మంది ఉన్నారు, చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ భవిష్యత్తులు కూడా బాగుంటాయి అనుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ వస్తానండి. పవన్ కళ్యాణ్ వస్తాను. ఎంత మెజారిటీ ఇస్తానంటారు? ఎక్కడైతే కనీసం ఒక 50,000 పైన వస్తుంది. 50,000 పైన మెజారిటీ అయితే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అవుతారంటారు.